గుంటూరు జిల్లాలో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం మొదలైందని, దానికి అడ్డుకట్ట వేయడానికే ఈగిల్ టీం పోరాటం చేస్తోందని వర్ల రామయ్య తెలిపారు. ఈ పోరాటానికి ప్రజలు కూడా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను నా చుట్టుప్రక్కల ఉన్న డ్రగ్స్ సేవిస్తున్నా లేక అమ్ముతున్నారు అని తెలిసినా వెంటనే పోలీసు వారికి కానీ తెలియజేస్తాను. సాధించడానికి సంఘంలో ఉన్నత స్థాయికి కలిసి సమిష్టి కృషితో కల్పం కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. గుంటూరు ప్రజలు, గుంటూరు పోలీస్ అండ్ గుంటూరులో రాజకీయం నేతృత్వం అందరూ కలిసి ఈరోజు డ్రగ్స్ అగెన్స్ట్లో అవేర్నెస్ ప్రోగ్రాం మనం నిర్వహిస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో గుంటూరు ప్రజలు, ప్రత్యేకంగా యూత్కి ఇన్వాల్వ్మెంట్ చాలా బాగా ఉంది. మనం మల్టీఫోల్డ్ అప్రోచ్తో దానిలో వెళ్తున్నాను. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం, ప్రజల ద్వారా చెప్పించడం కి మాకు డ్రగ్స్ వద్దు, ఇక్కడ డ్రగ్స్ రాకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం డ్రగ్స్కి వ్యాపారాలు చేసేవాళ్ళు, డ్రగ్స్కి ప్యాడ్లింగ్ చేసేవాళ్ళు అందరి మీద మనం బాగా కఠినంగా చర్య తీసుకుంటున్నాను. అందరికీ రిమాండ్ చేసి జైలు పంపడమే కాదు, వాళ్ళ మీద ఇంకా బాగా ఎగ్జాంపులరీగా మనం చర్యలు తీసుకుంటాము. వాళ్ళ మీద పీటీ యాక్ట్ పెడతాము, ఎక్స్టర్మెంట్ ఇక్కడ నుంచి బయట పంపిస్తాము. ఇంకా ప్రజలకి చూసే విధంగా ప్రజలు చూసి వాళ్ళకి చెప్తుంది దీస్ ఆర్ బ్యాడ్ పీపుల్, వాళ్ళు సొసైటీకి వాళ్ళు వద్దు, సొసైటీ కోసం వాళ్ళు రోగాలు ఉన్నారు, అది చేసే విధంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక మహమ్మారిలాగా వ్యాపించింది ఈ మాదక ద్రవ్యాల వినియోగం. గతంలో ఎప్పుడు అనుకునేవాళ్ళం ప్లేగ్ వ్యాధి వచ్చింది, కలరా వచ్చింది, క్షయ వచ్చింది, వందలాది మందిని తీసుకొని వెళ్ళిపోతుంది, చనిపోతున్నారని చెప్పి మనం అనుకునేవాళ్ళం. అదే పరిస్థితి ఈ రోజున మన భారతదేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాల వినియోగం ఒక భయంకరమైన వ్యాధిలాగా వ్యాపించింది. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహమ్మారి, ఈ మాదక ద్రవ్యాల వినియోగం మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి, ఇదొక సామాజిక రుగ్మతగా మారింది, తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మాదక ద్రవ్యాల వినియోగం మీద ఒక ఇనుప పాదం మోపాలని ఈ రోజున పోలీసు వ్యవస్థలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన ఆకే రామకృష్ణ గారి నేతృత్వంలో ఈగిల్ అని ఒక సంస్థని ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగిల్ అనే వ్యవస్థను తీసుకొచ్చింది. అదేవిధంగా డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. మన రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 40,000 విద్యా సంస్థల్లోని మేము ఈగిల్ క్లబ్స్ ప్రారంభించాం. ప్రధానమైన ఉద్దేశం ఈ డ్రగ్స్, గంజాయి బారిన ఏ విద్యార్థి పడకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా మేము ఈగిల్ ద్వారా, అదేవిధంగా ఏపీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ద్వారా చాలా ఇంపాక్ట్ ఆపరేషన్ చేస్తున్నాం. ఆపరేషన్ చైతన్యం ద్వారా అల్లూరు సీతారామరాజు జిల్లాలో గంజాయి పంట సాగు లేకుండా పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ గరుడ ద్వారా ఓపీఆర్స్ అబ్యూస్ జరగకుండా, అదేవిధంగా ఈగిల్ ఆన్ ట్రైన్స్ అని చెప్పేసి ట్రైన్స్లో సరఫరా కాకుండా ఎక్కడెక్కడే ట్రాన్స్పోర్టేషన్ కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్. ఎవరైతే విద్యార్థులు ఎడోల్సెంట్ ఏజ్లో ఉంటారో 10వ క్లాసు, 11వ క్లాసు, 12వ క్లాసు, ఆ విద్యార్థులు నికోటిన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ అలవాటు పడితే ఇంకా తర్వాత గ్రాడ్యుయేట్గా అయ్యి వాళ్ళు డ్రగ్స్